ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో నుంచి 148వ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. 148వ కీర్తనలో కీర్తనకారుడు సృష్టి అంతటినీ దేవుణ్ణి స్తుతించమని అడుగుట చూస్తాం. పశువులు, పక్షులు, దూతలు, కొండలు, లోయలు, ఈ రీతిగా అనేకమైన వాటిని దేవుని స్తుతించండి అని అడుగుతూ ఉన్నారు. సాధారణంగా మానవులకు ఉండేటువంటి సహజమైనటువంటి భావన, ఉద్దేశం ఏంటంటే, నరులు మాత్రమే భాషలో మాట్లాడుకోగలుగుతారు, మాటలొచ్చు, ఒకరితో ఒకరు సంభాషణలు చేయగలరు అని నరుల ఆలోచన. సృష్టిలో మిగతా జీవులు మాట్లాడలేవు కదా అని అనుకుంటాం. కానీ కీర్తనకారుడు సృష్టి అంతటినీ దేవుని స్తుతించమంటా ఉన్నారు. సృష్టిలో అనేక మార్లు దేవుడు ఆయన సేవకుల ద్వారా సృష్టితో మాట్లాడిన సందర్భాల్ని చూడగలం. యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు అంటా ఉన్నారు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటారు. సృష్టిలో జంతువులతో మాట్లాడిన సందర్భాలు, యోనా జీవితంలో చేపతో, మ్రొక్కతో, పురుగుతో ప్రభు మాట్లాడిన సందర్భం. ఒకమారు పాత నిబంధనలో బిలాము కొరకు గాడిద ద్వారా మాటలు మాట్లాడించినటువంటి సందర్భం. వీటన్నిటికంటే ఇంకా ముందుకు వెళితే, ఆదాము ఏదెనులో ఉండగా ఏదెనులో సర్పంతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా నరులు సృష్టితో మాట్లాడేటువంటి అనుభవం పాపం తర్వాత కోల్పోయినారేమో. దీన్ని బట్టి సృష్టి అంతా దేవునితో సంభాషిస్తూ ఉంది, దేవుని స్తుతించుతూ ఉంది, దేవుని అధికారానికి లోబడుతూ ఉంది. మానవులే ఇంకా గ్రహించట్లేరు. సృష్టితో మాట్లాడుతున్న ప్రతి సందర్భం కూడా సృష్టి దేవుని చేతి పనిని, దేవుని కార్యములని, దేవునికి లోబడతాయని, దేవుని అధికారంలో ఉన్నాయని, దేవుని క్రమంలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సృష్టి తన ఉద్దేశాన్ని గుర్తెరిగింది. సృష్టి దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంది. సృష్టి దేవుని ఎడల విధేయత కలిగి ఉంది. కానీ నరులు ఏ రీతిగా ఉన్నారు? సృష్టితో మాట్లాడుతూ ఉన్నారు అంటే సృష్టి అంతట్లో దేవుని అధికారము, దేవుని జ్ఞానం, దేవుని పనులను చూడగలుగుతూ ఉన్నాం. కానీ నరులు దాన్ని వివేచించగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి వారిగా ఉన్నారు. సృష్టిని గమనించడం అంటే ఒకసారి మానవుడు ఏర్పరచుకున్న కృత్రిమమైన జీవితం నుంచి కొంత పక్కకు జరిగి దేవుని ఉద్దేశము, తలంపు, చిత్తాన్ని గ్రహించడానికి మనసు కేంద్రీకరించుకోవాలి. ఒకసారి సృష్టిలో గడుపుతూ ఉంటే ఆరోగ్యంతో నిండుతారు. ఒకసారి సృష్టిలోకి వెళితే నెమ్మదితో నింపబడతారు. ఒకసారి సృష్టిలోకి వెళితే జీవిత విధానంలో గొప్ప మార్పులు కలుగుతాయి. కనుక సృష్టి ద్వారా మాట్లాడుతున్న దేవుడు, సృష్టి అంతా దేవుణ్ణి స్తుతించుతూ ఉంటే నరులు ఏం చేస్తూ ఉన్నారు? నరులు సమయం ఎక్కడ గడుపుతూ ఉన్నారు? ఆలోచన ఎక్కడ ఉంది? వారి జీవితం ఎక్కడుందో గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఉదయం దేవుని స్తుతిస్తూ ఈ దినం, ఈ వారం ప్రారంభించి గడిపే కృపాభాగ్యం దేవుడు దయచేయును గాక. ఆమెన్. కృపగల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.